బాల్కొండ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ తో సోమవారం రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్పూర్లో సమావేశమయ్యారు. వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. నగరంలోని రెండో టానా పరిధిలోని వర్ణి చౌరస్తాలో సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎలాంటి ఆధారాలు లేకుండా అహ్మదాపురకు చెందిన షేక్ ఫెరోజ్ రూపాయలు 11.56 లక్షలు తరలిస్తుండగా పట్టుబడ్డారని నగర సీఐ నరహరి, ఎస్ఐ అశోక్ తెలిపారు. నగరంలోని 7, 26 డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి చేసినా తనకు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. జలవిహార్లో వచ్చే నెల 4న రాష్ట్ర న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దద్దనగారి మధుసూదన్ రావు, రాష్ట్ర నాయకులు రాజలింగం, ఈగ గంగారెడ్డి, కిరణ్ కుమార్ గౌడ్, శాస్త్రి, కర్తన్ గణేష్ తెలిపారు. పెర్కిట్ పట్టణానికి చెందిన ఎస్ఎస్కే సర్వ సమాజ్ సభ్యులు బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నివాసం నియోజకవర్గ ప్రజలతో సందడిగా మారింది. పలు సమస్యలు పరిష్కరించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. భారతదేశానికి తెలంగాణ మోడల్ దిక్సూచి అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆమె కీలక ఉపన్యాసం ఇచ్చారు. మంగళవారం ఉదయం కాంగ్రెస్ భవన్లో మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా ఎన్నికల అబ్జర్వర్ జెట్టి కుస్మా కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నేడు ఎమ్మెల్యే షకీల్ అమీర్ నవీపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మొదట నవీపేట మండలం పార్టీ కార్యాలయం ప్రారంభించి ప్రచారంలో పాల్గొననున్నారు. డిచ్పల్లి కేంద్రంలోని జీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోధన్ మండలంలో పర్యటించారు. రాజీవ్ నగర్ తాండా, ఉట్పల్లి, గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.